రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెరుగుతున్న బంగారం ధరలు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేస్తున్నాయి. అయితే గడిచిన 3 రోజుల్లో బంగారం ధరలు చూస్తుంటే అసలు బంగారం కొనగలమా అనే డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేవిధంగా బంగారం అనేది ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలాగా మారుతుంది. అయితే గడిచిన 3 రోజుల్లో బంగారం రేట్లు చూసుకుంటే ఆల్మోస్ట్ 5,670 రూపాయలకు బంగారం ధరలు పెరిగాయి. ప్రజెంట్ 24 క్యారెట్ల తులం బంగారం 95,400కు చేరితే 22 క్యారెట్ల బంగారం అయితే తులం 87,450 రూపాయలకు చేరింది. అయితే గడిచిన 3 రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా నిన్న ఒక్కరోజే 2,940 రూపాయలకు గోల్డ్ రేట్ పెరిగింది. అయితే ఈరోజు ఇంకో 2,020 రూపాయలు పెరగడంతో జనానికి ఇదొక పెద్ద షాక్ లాగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ట్రంప్ ట్రేడ్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతున్న నేపథ్యంలో బంగారం రేట్ కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఆర్థిక మాధ్యమం ఏదైతే ఈ బంగారం రేట్లకు సంబంధించి వచ్చిన ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే మరో 2 రోజుల్లో తులం బంగారం 1,00,000 దాటే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం నాగేంద్ర గారు అందిస్తారు. రైట్ నాగేంద్ర, ప్రజెంట్ బంగారం రేట్ చూసుకుంటే మనకు నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2,000 రూపాయలు పెరిగింది. మరో 2 రోజుల్లో 1,00,000 దాటే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ప్రైజెస్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయండి. దీనికి ఒక 3-4 రీజన్స్ మేజర్ గా అనుకోవచ్చు. ఒకటి, ఇంతకుముందు మీరు అన్నట్టు ట్రేడ్ టారిఫ్. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ టారిఫ్ కి దాదాపు 180 దేశాల మీద డొనాల్డ్ ట్రంప్ విధించిన సంగతి మన అందరికీ తెలుసు. బట్ మెజారిటీ ఆఫ్ ద దేశాలు, దాదాపు 60 నుంచి 70 దేశాలు వైట్ హౌస్ కి సంప్రదించి టారిఫ్లు అమెరికా మీద ఎంతకాలం విధిస్తూ వచ్చిన టారిఫ్స్ తగ్గిస్తామని చెప్పడము. దీనితో అన్నిటికంటే ముఖ్యంగా 90 రోజుల ట్రేడ్ పాస్ విధించాలి, టారిఫ్స్ మీద పాస్ విధించాలని చెప్పిన తరుణంలో గోల్డ్ రేట్స్ గత కొద్ది రోజులు చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయండి. యాక్చువల్ గా 2,900 ఇంటర్నేషనల్ మార్కెట్ లో, మనం రూపాయలు కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఆ ప్రైజెస్ గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేస్తాము. $2,600 ట్రై ఔన్స్ నుంచి దాదాపు $2,900 ట్రై ఔన్స్ వరకు చాలా స్ట్రాంగ్ గా పెరగడం చూసాం. అక్కడి నుంచి $3,000 చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వన్స్ ఎప్పుడైతే $3,000 మార్క్ ని క్రాస్ చేసిన ఇంటర్నేషనల్ మార్కెట్ లో, అక్కడ నుంచి చాలా స్ట్రాంగ్ గా గోల్డ్ లో అప్ సైడ్ ట్రెండ్ అయితే చూసాం. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 3,000, అంటే ఈ రోజు $3,220 పర్ ట్రై ఔన్స్ ట్రేడ్ అవుతూ వస్తుంది. యాక్చువల్ గా $3,100 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. మేబీ అది దాటి పెరగకపోవచ్చు అనుకున్నాం. బట్ ఆ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి $3,220 దగ్గర యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. మీరు అన్నట్టు ఇండియన్ మార్కెట్ లో 1,00,000 రూపీస్ క్రాస్ అవ్వడం అనేది అది పెద్ద టాస్క్ గా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే టారిఫ్ వార్ ఒకటైతే గత 5 నెలల నుంచి చైనా కన్జ్యూమేటివ్ గా గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంది, దాదాపు 1000 టన్నుల వరకు ప్రతి నెల ఏమాత్రం తగ్గకుండా. సో ఇది కూడా ఆర్టిఫిషియల్ గా డిమాండ్ ని పెంచుతోంది గోల్డ్ లో. ఇంకొకటి, యుఎస్ లో స్టాగ్ఫ్లేషన్ అంటాం. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం గ్రోత్ మందగిస్తుంది. దీన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఇది పరోక్షంగా రెసెషన్ కి దారి తీయవచ్చు. సో యుఎస్ లో రెసెషన్ రావచ్చిన భయాలు. 4, కరెన్సీ ఫ్లక్చుయేషన్, అంటే డాలర్ ఒకటి బలహీన పడుతుంది ఈ టారిఫ్ వార్ వల్ల. సో ఈ 4-5 ఫ్యాక్టర్స్ నేపథ్యంలో గోల్డ్ లో, ఎందుకంటే ఈ అనిశ్చితి వాతావరణంలో ప్రపంచంలో ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ ఏ దేశం మీద ఎంతవరకు ఉంటుందని జడ్జ్ చేయలేని తరుణంలో పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్ వైపు వెళ్తారు. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, World War I నుంచి చూసుకున్నా, ఆ తర్వాత గ్రేట్ డిప్రెషన్ టైంలో ఎప్పుడు చూసుకున్నా సరే గోల్డ్ అనేది సేఫెస్ట్ హెవెన్ అంటారు. అంటే మార్కెట్ ఎటుపోయినా, కరెన్సీ వాల్యూస్ ఎంత డిఫ్లేషన్ అయినా ఏమైపోయినా సరే గోల్డ్ కి మాత్రం డోకా ఉండదు అనేది మనకి చరిత్ర చెప్తూ వస్తుంది. అందువల్ల సేఫ్ హెవెన్ గా గోల్డ్ భావిస్తారు కాబట్టి గోల్డ్ లో బయింగ్ అయితే సపోర్ట్ లభిస్తుంది. అయితే ఫ్రెష్ గా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో గోల్డ్ లో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అస్సలు ఇన్వెస్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ డెసిషన్ కాదు అండి. ఎందుకంటే గోల్డ్ పీక్ ప్రైస్ లో ఉన్నాయి, అండ్ దానితో ఆర్టిఫిషియల్ డిమాండ్ వల్ల జస్ట్ ఒక సెంటిమెంట్ మార్క్ వల్ల గోల్డ్ పెరుగుతుంది, కానీ నిజంగా ఫండమెంటల్ స్ట్రెంత్ తో గోల్డ్ అయితే ఇప్పుడు పెరగట్లేదు. ఎవరైనా గోల్డ్ లో భారీ ఎత్తున ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం లాభపడేదానికంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి.
అయితే లాస్ట్ 2 డేస్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ఒకసారి 2,000 కంటే ఎక్కువగా పెరిగింది. సో ఈ నేపథ్యంలో ఎవరైనా గోల్డ్ కొనాలి అని ప్లాన్ చేస్తున్న వారు లేదా మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా నష్టాలు వస్తాయని కూడా చెప్తున్నారు. సో అలాంటి ప్లానింగ్ ఒకవేళ చేస్తుంటే వాళ్ళు ఏదైనా గైడ్ లైన్స్ ఫాలో అయ్యే పరిస్థితి ఉందంటారా? సో సాధారణంగా అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు నంబర్స్ మాట్లాడుకోవాలి. ఇయర్ టు డేట్ అంటే జనవరి 1వ తారీఖు నుంచి ఇవాళ ఏప్రిల్ 9, 10వ తారీఖు వరకు చూస్తే ఇప్పటివరకు గోల్డ్ దాదాపు 19.5% మేర ఇయర్ టు డేట్ రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ ఏప్రిల్ వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఇచ్చింది. 2024 లో కూడా ఆల్మోస్ట్ 28% దాకా, 2024 లో కూడా ఆల్మోస్ట్ 28% దాకా రిటర్న్ ఇవ్వడం మనం చూసాం గోల్డ్. సో అన్ని సంవత్సరాలు కన్సిక్యూటివ్ గా రిటర్న్ ఇచ్చిన తర్వాత అంటే లాస్ట్ 9 ఇయర్స్ డేటాలో కూడా 2 ఇయర్స్ మాత్రమే లాస్ట్ చూసాం. మిగిలిన 7 ఇయర్స్ దాదాపుగా గోల్డ్ ప్లస్ మనం చూసాం. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ అనిశ్చితి వల్ల మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ తో మాత్రమే గోల్డ్ పెరిగింది. దీనికి స్పెసిఫిక్ రీజన్స్ ఏం లేవు. ఎందుకంటే వన్స్ ఈ ట్రేడ్ వార్ సెటిల్ అయిపోయిన తర్వాత ఈ 90 డేస్ పాస్ తర్వాత చాలా వరకు దేశాలు వైట్ హౌస్ లో సంప్రదింపులు చేసి అమెరికాకి చాలా తక్కువ ధరకే వస్తువులు అందించే అవకాశం ఉంటుంది. ఈవెన్ చైనా కూడా మేబీ అనుకున్నంత అగ్రెషన్ చూపించకపోవచ్చు, చైనా కానీ యూరోపియన్ దేశాలు కానీ. అండ్ ఇండియా కూడా ఆల్మోస్ట్ యుఎస్ తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి తక్కువ టారిఫ్లకి యుఎస్ కి గూడ్స్ పంపించడానికి సిద్ధమైంది. ఇలా ప్రపంచం అందరూ కూడా కొద్దిగా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే న్యూస్ పెద్దగా గోల్డ్ ని ధరలు పెంచేందుకు పెద్ద ట్రిగ్గర్స్ ఉండవు. ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో గోల్డ్ ప్రైజెస్ తగ్గే అవకాశాలు ఉంటే ఒక 2-3 నెలలు మనం వెయిట్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్న వాళ్ళు 2-3 మంత్స్ వెయిట్ చేయగలిగితే గోల్డ్ ప్రైజెస్ మళ్ళీ ఖచ్చితంగా దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అగ్రెసివ్ గా ఇప్పటికెళ్ళి ఆవేశంగా గోల్డ్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇక మ్యారేజెస్ లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా కొనుగోలు చేయక తప్పదు. కానీ బట్ ఇన్వెస్ట్మెంట్ గా చూడాలి అనుకున్నప్పుడు మాత్రం దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం అంటారండి. అండ్ ఇందాక మీరు ట్రేడ్ వార్ గురించి కూడా ఒక మాట చెప్పారు. సో ఈ ట్రేడ్ వార్కి సంబంధించి ఆల్మోస్ట్ అటు చైనా ఇటు అమెరికా ఒకరిపైన ఒకరు ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సో ఇది మనకేం కొత్త కదండి. అంటే అంత ముందు ఆల్మోస్ట్ 2019 ఆ టైంలో కూడా యుఎస్ చైనా ట్రేడ్ వార్ చాలా పీక్ స్టేజ్ కి వెళ్ళింది. బట్ ఇంకా ఆ టైంలో ట్రంప్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో ఇది అక్కడి నుంచి కొద్దిగా తగ్గుముఖం పడడం, తర్వాత కరోనా లాంటి సినారియోలు రావడం, అవన్నీ దీనివల్ల ఈ ట్రేడ్ వార్, ఈ 2 దేశాల మధ్య ట్రేడ్ వార్ అనేది కొద్దిగా వెనక్కి బ్యాక్ స్టెప్ తీసుకుంది. కాకపోతే ఇది ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 2018 నుంచి ఈ 2 దేశాల మధ్య ఒక వాణిజ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఒకవేళ అమెరికా వెనక్కి తగ్గినా కూడా చైనా వెనక్కి తగ్గడానికి అంత సుముఖత అయితే చూపించట్లేదు. 2 ఇంటర్ డిపెండెంట్ కంట్రీస్ అండి. అంటే చైనా లేకుండా అమెరికా లేదు, అమెరికా లేకుండా చైనా లేదు. ఎందుకంటే అది 2 ఇంటర్ డిపెండెంట్ అయి ఉన్నాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ 2 దేశాలు ఏ మేరకు సయోధ్యకు వస్తాయి అన్న దాని మీదే వరల్డ్ ట్రేడ్ అంతా కూడా ఆధారపడి ఉంది. సో పరోక్షంగా మనలాంటి కంట్రీస్ కంటే ఎమర్జింగ్ ఎకానమీస్ లైక్ మనలాంటి కంట్రీస్ కి ఈ 2 దేశాలు కొట్టుకోవడం వల్ల, ఈ 2 దేశాలు యుద్ధ వాతావరణంలో ఉండడం వల్ల మనలాంటి కంట్రీస్ కి కొన్ని సెక్టార్స్ కి చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి అగ్రికల్చర్ కానీ, మెటల్స్ కానీ, ఫార్మా రిలేటెడ్ వాటిల్లో మనం కొద్దిగా బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లాంటి వాటిలో కూడా మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే గోల్డ్ కి ఇర్రెస్పెక్టివ్ అయిన టాపిక్ అయినప్పటికీ కూడా సో ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ మనం స్ట్రాంగ్ అవుతే ఇవన్నీ రూపీ స్ట్రెంథన్ అవుతుంది. రూపీ స్ట్రెంథన్ అవుతే పరోక్షంగా గోల్డ్ ధరలు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అమెరికా, యుఎస్ అండ్ చైనా యుద్ధం కనుక మరింతగా ముదిరితే అది మనలాంటి ఎకానమీస్ కి బెనిఫిట్ అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్న అంశం అండి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి. సో ప్రజెంట్ గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరుగుతుంది అండ్ గోల్డ్ రేట్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు షాక్కి గురవుతున్నారు. అయితే గడిచిన 2 రోజుల్లో, కేవలం గడిచిన 3 రోజుల్లో చూసుకుంటే 5,670కి పెరిగింది. అండ్ ప్రజెంట్ 24 క్యారెట్ల తులం బంగారం వచ్చేసి 95,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే తులం వచ్చేసి 87,450 రూపాయలకి పెరిగింది. సో ట్రేడ్ వార్ అటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, చైనా, వీరిద్దరి మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో మరో 2 రోజుల్లో తులం బంగారం 1,00,000 దాటే ఛాన్స్ కూడా ఉన్నట్టు ఇప్పటికే చాలామంది అనలిస్టులు కూడా చెప్తున్నారు.